మహిళా అభ్యుదయానికి మీరు చేయాలనుకుంటున్న పనులు, లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మాదొక ఫౌండేషన్ ఉందండి, సదేహా ఫౌండేషన్ అనేసి, సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. ఓకే. దీని గురించి మీకు డీటెయిల్స్ www.sadeha.org.com లో మీకు దొరుకుతాయి. సో నేను ప్రవచనాలు చెప్తాను, ముఖ్యంగా భాగవతం, రామాయణం ఇవన్నీ చెప్తుంటాను. సో దీని ఆధ్వర్యంలో, అంటే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని పనులు నేను చేయాలనుకుంటున్నాను. ఏంటిది అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండి. పరివారానికి కొన్ని, అసలు ఆదర్శమైన పరివారం ఎలా ఉంటుంది, దాని కొన్ని ఉదాహరణలు, మన పురాణాల్లో ఉన్న ఉదాహరణ. ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పుడు ఆ పరివారం ఎలాగా దాన్ని ఎదుర్కొంది, ఎలాగ పరివారం ఏకత్రితంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మన అన్ని స్టోరీస్ అవి ఉన్నాయి. ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్, దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీ కోసం మనము ప్రవచనాలు అనమాట. సో ఒక 1.5 hours ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఆదర్శంగా ఎలా ఉండాలి. అండ్ నేనేంటిది అంటే, ఏదైనా ప్రవచనం తీసుకున్న తర్వాత క్వశ్చన్స్ తీసుకుంటాను ఆడియన్స్వి. ప్రవచనం మొత్తం చెప్పేసిన తర్వాత అమ్మమ్మారు మాకు ఇలా ఉంది, ఏం చేయలేదు, లేదంటే మీరు సీక్రెట్ గా చెప్పాలి అనుకుంటే ఒక పేపర్ పంపించినా కూడా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు చూస్తున్న కాలంలో నేను మ్యారేజెస్ అటెండ్ చేయనండి. నేను ఓన్లీ మా ఫ్యామిలీ వరకు వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు నన్ను తిడతారు కాబట్టి. అది కూడా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే మనం పెళ్లికి వెళ్ళి దీవిస్తాము, మా పెళ్లికి అమ్మ వచ్చారండి మాకు దీవించారు అంటారు. అలాంటిది అమ్మ వచ్చారు కదా, డివోర్స్ అయిపోయింది ఎందుకు అని కూడా అంటారేమో, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న మ్యారేజెస్ 1 day మ్యారేజెస్ అండి. 1 dayలో డివోర్స్ అయిపోవడము, 1 month లో, 6 months లో, సో నిలవడం లేదు. సో మ్యారేజ్ సిస్టమ్ అంటే ఏంటిది, అసలు మ్యారేజ్ అంటే అయిపోయింది అనుకుంటున్నారు. బట్ మ్యారేజ్ ఇస్ ఇంకా జస్ట్ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇద్దరు కలిసి దాన్ని ప్రయత్నపూర్వకంగా నడిపితేనే అది ముందుకెళ్తుంది. అంటే కానీ పెళ్లి అయిపోయింది కదా, అయిపోయింది కాదు. పెళ్లి అయిపోతే బిగినింగ్ అది. అలాంటి పెళ్లిని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనము ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగ అన్యోన్యంగా ఇన్ని సంవత్సరాలు మనం తోడుగా ఉండాలి, మనకు పిల్లలు పుట్టినప్పుడు, లేదంటే మన పేరెంట్స్ ఉన్నప్పుడు, భర్త తల్లిదండ్రులు కానివ్వండి, ఆడపిల్లల తల్లిదండ్రులు, అప్పుడు ఎలాగ మనం ఉండాలి. అందరూ అనుకూలంగా ఉండరు కదండి. ఎప్పుడు కూడా ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి అన్ని అనుకూలత దొరకదు అన్నది ఫస్ట్ మనం చెప్పాలి. పెళ్ళి అంటే ఏంటిది, ఎందుకు చేసుకుంటాం, ఇబ్బందులు ఉంటే ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ మనకు మెంటల్లీ ప్రిపేర్ చేసామనుకోండి, అప్పుడు ఆ మ్యారేజ్ అనేది నిలబడుతుంది. వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళకి ఒక డైరెక్షన్ కావాలి. ఇప్పుడు కూడా నేను యువతల్ని వాళ్ళని బ్లేమ్ చేయనండి. ద రీజన్ ఈస్, ప్రవచనాలు వినకపోవడము, ధర్మశాస్త్రాలు వినకపోవడము, ఆధ్యాత్మికత, లైఫ్ గోల్, లైఫ్ సిస్టమ్ ని, సోషల్ సిస్టమ్ ని తెలియకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మహాభారతం తెలుసుకోవాలి అంటే, నేను ఇప్పుడు చెప్పండి డీటెయిల్ గా, కానీ సత్యభామ అడుగుతుందనమాట, అక్క నువ్వు వదిన ఎవరు, ద్రౌపదిని, 5 భర్తలు, ఒక అత్త, మీ అత్త మీకోసం మెసేజ్ ఏం పంపించిందంటే, కొడుకులకి చెప్పు భార్య ఏం చెప్తే అది చేయమని. ఇది ఒక ఆశ్చర్యం కదండి, అసలు అత్త చెప్తుందా. సో ఎలాగ నువ్వు అందరినీ ఇలా చేసుకున్నావు, మరి ఆధీనం చేసుకున్నావు, ఏమైనా మంత్రం చేసావా, లేదంటే ఏమైనా రసాయనం తాగిపించావా అని అడుగుతుంది. సో ఈ స్టోరీ నేను ఇక్కడే సస్పెన్స్ పెడతాను. ఎలాగా ద్రౌపది ఆధీనం చేసుకుంది అన్న స్టోరీ మనకు మహాభారతంలో ఉంది. ఇలాగ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేసుకోవాలి, సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ప్రోగ్రెస్ ఎలా చేయాలి, లైఫ్ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పేది ఏం ఇట్స్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సనాతన ధర్మ. అన్ని స్క్రిప్చర్స్ లో ఉన్నాయి మనకు స్టోరీస్ అన్ని. సో ఇది ఒకటి చేస్తాను అనమాట, అంటే ఫర్ కపుల్స్, ఒక ఫ్యామిలీ. సెకండ్ థింగ్ ఫర్ కపుల్స్. థర్డ్ థింగ్ ఇస్, పెళ్లికి ముందు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనమాట, లవ్ స్టోరీస్ చెప్పడం. ఓకే. ప్రేమ అనే దాంట్లో నేను బిలీవ్ చేస్తాను. దెర్ ఈజ్ లవ్, ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంది. చాలా మంది నిజంగా ప్రేమించి దాన్ని నిర్వహించే వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమను తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రేమ ఈజ్ ఈక్వల్ టు శారీరక సంబంధం అయిపోయింది. సో ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే ట్రస్ట్, ప్రేమ అంటే సపోర్ట్. సో ప్రేమ అంటే ఎలాగ ఉండేది, ఇప్పుడు శకుంతల, ఇట్లాంటి స్టోరీస్ ఉన్నాయి కదండి, నల దమయంతి స్టోరీ, వాళ్ళిద్దరు విడిపోతారు, అప్పటికి వాళ్ళిద్దరు ఎలా కలిపింది, ప్రకృతి కూడా ఎలా కలుపుతుంది మనం. ఇట్లాంటి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి మనకు. హనీమూన్ గురించి, మ్యారేజ్ గురించి, మ్యారేజ్ లో ఉన్నప్పుడు ఒకరి గోల్ అవ్వాలి అంటే ఆ వైఫ్ ఎలా సపోర్ట్ చేస్తుంది, కర్దమ్మ అండ్ దేవహూతి స్టోరీ, ఇట్లాంటివి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. సో ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనమాట. అలాగే పిల్లలకి కూడా. సో ఎంత చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి వాల్యూస్ నేర్పిస్తుంటే అంత మనం ముందుకు వెళ్ళాక, అసలు ఆడవాళ్ల స్థానము, మగవాళ్ల స్థానము ఇద్దరు డిఫరెంట్ అండి. ఇప్పుడు ఏమైందంటే, సమాజంలో మనం అందరం ఒకటే అంటాం, ఆడ మగ ఒకటి కాదు, ఆడ మగ ఎప్పటికీ డిఫరెంటే. నేను అలా అన్నాను అనుకోండి, నాకు తెలిసి నేను చాలా ఫేమస్ అయిపోతాను ఇద్దరు ఒకటే అనేసి. కానీ మనం ఒకటి కాదు. ఫిజియలాజికల్ గా డిఫరెంట్, మన మానసిక విధానం డిఫరెంట్, అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఒక ఆడవాళ్ళ పీరియడ్స్ వస్తాయి, మగవాళ్ళకి వస్తాయండి. ఆడవాళ్ళు గర్భధారణ చేయగలుగుతారు, మగవాళ్ళు చేయగలుగుతారండి. ఆడవాళ్ళు మల్టీ టాలెంటెడ్, కెన్ మెన్ డూ నో, అది పోనివ్వండి.
ఫిజియలాజికల్లీ కూడా ఆడవాళ్ళ బోన్స్ వేరేగా ఉంటాయి, మగవాళ్ళవి వేరేగా ఉంటాయి. చనిపోయిన తర్వాత ఒక బోన్స్ పట్టేసుకొని మనం తెలుసుకోవచ్చు ఇది ఆడవాళ్ళదా మగవాళ్ళదా. సో వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి ఇద్దరికి రూల్స్ అనేవి వేరేగా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్పించామనుకోండి, అప్పుడు మనకు ముందుకు వెళ్ళిన తర్వాత మన జీవితంలో ఉన్న మన అమ్మ స్థానం ఏంటిది, భార్య స్థానం ఏంటిది, చెల్లి స్థానం ఏంటిది, ఆడవాళ్ళ మహాత్మ్యం ఏంటిది, ఇవి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే నా వల్ల, నేను ఒక ఆడదానిగా నా సమాజంలో, నా లైఫ్ లో, నేను నా పరివారంలో నేను ఎంతటి సహకారం చేయగలుగుతాను, ఎంతటి మార్పు తీసుకురాగలుగుతాను, నాలో ఉన్న శక్తి ఏంటిది అని ఫస్ట్ ఆడవాళ్ళు తెలుసుకోవాలి. మగవాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న ఆడవాళ్ళ మహాత్మ్యం కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ ఎలా జరుగుతాయంటే వాల్యూ ఎడ్యుకేషన్ స్టోరీస్ ద్వారా. మన పురాణాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మనము ప్రవచనాల ద్వారా మన ఫౌండేషన్ తరఫున చేస్తామండి. 1 day 2 day 3 days ఎవరికి ఎలా కావాలి అంటే మనం అలాగా చేస్తాం అనమాట. ఇది నాకు ఎక్కువగా చేయాలని ఉంది. సో సిటీస్ లో చేయాలి, అలాగే మనం పల్లెటూర్లలో కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే చెప్పాలండి. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా కారణం అంటారు. అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ధన సంపద ఎలా సంపాదించాలి. మనం నేర్చుకున్న ఎడ్యుకేషన్ మనకు ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక సీఏనో, ఒక టీచర్ని చేస్తుంది. కానీ మనము ఒక డాక్టర్ గా పాస్ అయిపోతున్నాం, రాణిస్తున్నాము. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మనం ఫేమస్ అయిపోతున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, కారు కొంటున్నాం, ఫ్లాట్స్ కొంటున్నాం. బట్ ఒక మనిషిగా మనం ఫెయిల్ అయిపోతున్నాం, ఒక ఫ్యామిలీగా మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఫ్యామిలీ సిస్టమ్స్ నిలవడం లేదు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సూసైడ్ చేసుకుంటున్నారు. సో లైఫ్ మేనేజ్మెంట్ అన్నవి మనం నేర్చుకోవాలి. ఇవి దీని ద్వారానే నేర్చుకోగలుగుతారు. సో ఇట్లాంటి ఎన్నో కార్యాలు మా సదేహ ఫౌండేషన్ తరఫున చేయాలని ఉందండి.